డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్ఎస్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతిని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఈరోజు మూగజీవులు అంతరించిపోతున్నాయి అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. పర్యావరణం కాపాడుకునేటువంటి దిశలో ప్రకృతిని రక్షించుకోవాలి అనంటే మూగజీవులు కూడా మనతో పాటు ఉండాల్సిందే. అవి కూడా బ్రతకాల్సిందే, ఈ భూమి మీద అవి కూడా సంచరించాల్సిందే. అలాగైతేనే పర్యావరణం కాపాడబడుతుంది, ప్రకృతి రక్షించబడుతుంది. మూగజీవులు వాటి పాత్ర అవి పోషిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కప్పలు పొలాల్లో మనకు కనపడుతూ ఉంటాయి, రైతు నేస్తాలు అంటారు వాటిని. అలాగే వానపాములు, ఎర్త్వార్మ్స్, రైతు నేస్తాలు అంటారు. పంటల దిగుబడికి వానపాములు కూడా కారణమే. ఎలుకలు, పిచ్చుకలు, తూనీగలు, సీతాకోక చిలుకలు ఇవన్నీ కూడా మూగజీవులు. పొలాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, పంట పొలాల్లో. అయితే ఇప్పుడు రాను రాను మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించిన తర్వాత జనాభా పెరిగే కొద్దీ వస్తున్నటువంటి నష్టం ఏమిటి? జనాభా పెరిగితే ఆహార ధాన్యాలు ఎక్కువ అవసరం అవుతాయి. ప్రతి సమస్యకి జనాభా పెరుగుదలే కారణం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు ఏ సమస్య అన్నా తీసుకోండి, జనాభా పెరుగుదల వల్లే ఆ సమస్య వస్తుంది. జనాభా పెరిగితే ఆహారం ఎక్కువ కావాలి. ఆహారం ఎక్కువ దిగుబడులు రావాలి అనంటే దానికి ఎరువులు ఎక్కువగా వేయాలి, కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నారు. పురుగులు నశించడానికి, క్రిమి కీటకాలు నశించిపోవటానికి కెమికల్స్ వాడుతున్నారు, రసాయన ఎరువులు వాడుతున్నారు. భూమి లోపల రసాయన ఎరువులు వాడుతున్నారు. పంట పైన క్రిములు, కీటకాలు, పురుగులు నశించటం కోసం, ఆకు తొలిచే పురుగులు, కాయ తొలిచే పురుగులు నశించటం కోసం కెమికల్స్ని ఎక్కువగా వాడుతున్నారు. దానివల్ల మనిషి ఆరోగ్యానికి ముప్పు వస్తోంది అని పర్యావరణవేత్తలు నిర్ధారిస్తున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తోంది అని మనం ఆలోచించినట్టయితే జనాభా పెరుగుతోంది. జనాభా నియంత్రణ చాలా ముఖ్యం. మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన దేశ జనాభా 33 కోట్ల చిల్లర. ఇవాళ ఎంత పెరిగింది? 140 కోట్లకు పైగా జనాభా పెరిగింది. ప్రపంచంలోనే జనాభా విషయంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ఈ జనాభా పెరుగుదలే అన్ని సమస్యలకి, అన్ని ఇబ్బందులకి మూల కారణమైంది. అయితే ఈ పర్యావరణ విషయంలో ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి కోటాను కోట్ల జీవరాశుల్లో మూగజీవులు, మాట వాక్కున్నటువంటి జీవి మనిషి ఒక్కడే. మిగతా జీవులన్నిటికీ వాక్కు లేదు, మాట్లాడలేవు. కానీ వాటికి మరలా సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్నది. పక్షులు, జలచరాలు, అలాగే మ్యామల్స్ అంటాం, క్షీరదాలు అంటాం. క్షీరదాలు అంటే వాటి పిల్లలకు పాలిచ్చి పెంచేటువంటి జంతువుల్ని క్షీరదాలు అంటారు సైన్స్లో. బర్డ్స్, ఏవ్స్ అంటారు వాటిని. గుడ్లు పెట్టి గుడ్లు పొదిగి పిల్లలు చేస్తుంటాయి. అలాగే రెప్టైల్స్ అంటే ప్రాకిడి జంతువులు, తొండ,
బల్లి, పాము, అలాగే మొసలి, వీటిని రెప్టైల్స్ అంటారు. ఇవి కూడా గుడ్లు పెడుతుంటాయి. అలాగే తాబేళ్ళు, ఇవి కూడా గుడ్లు పెడుతుంటాయి. ఇవన్నీ కూడా పర్యావరణ హితాన్ని కోరుకుంటాయి, పర్యావరణాన్ని బాగు చేయటానికే ఉంటాయి. పర్యావరణ వినాశనానికి ఇవి కారణం కాదు. పర్యావరణ వినాశనానికి కారణమైనటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక్క జీవి, ఒకే ఒక్క జంతువు మనిషి వల్లనే ఈ పర్యావరణం దెబ్బతింటోంది, ప్రకృతి విధ్వంసం అవుతోంది. చెట్టును నరికేది ఎవరు? జంతువులు కాదు, మనిషి. అలాగే కొండని తవ్వేదెవరు? మనిషి. భూగర్భ జలాలని గొట్టాల ద్వారా పైకి లాగేదెవరు? మనిషి. ఇవాళ మనం గతంలోకి ఒక 40-50 ఏళ్ల క్రితం వెనక్కి కనుక వెళ్ళినట్టయితే సీతాకోక చిలుకలు చాలా అద్భుతంగా ఉండేవి. పచ్చిక బయళ్ళ మీద, పంట పొలాల మీద సీతాకోక చిలుకలు అద్భుతంగా కనపడేవి. ఇవాళ తగ్గిపోయినాయి. అలాగే తేనెటీగలు ఇవాళ అంతరించిపోయాయి. అలాగే పిచ్చుకలు స్పారోస్ అంటాం, పిచ్చుకలు అంతరించిపోయాయి. అలాగే కప్పలు, ఫ్రాగ్స్, వాటి సంతతి తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే రాబందులు అంటాం. రాబందులు అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో పశువులు చనిపోయినప్పుడు ఊరు బయటగా పడేసినప్పుడు ఒక అరగంట సమయంలో, ఒక గంట సమయంలో ఎక్కడి నుంచో ఒక గుంపుగా వచ్చేసి ఆ పశువు యొక్క కండరాల్ని, చనిపోయినటువంటి ఆ మృతదేహం యొక్క కండరాలను అవి తినేసేవి. అవి కుళ్ళిపోకుండా, దానివల్ల మళ్ళీ పురుగులు, క్రిములు, కీటకాలు వచ్చి అంటువ్యాధులు ప్రబలకుండా అవి చేసేవి. అందుకనే మనం గ్రద్దలు, కాకులు, రాబందులు, ఈ మూడింటిని పారిశుద్ధ్య కార్మికులు అని అంటాం మనం. పారిశుద్ధ్య కార్మికులు ఆ పరిసరాల్ని శుభ్రం చేసేటువంటి కార్యక్రమం చేస్తాయి. కాకులు, గ్రద్దలు, రాబందులు, ఈ 3 పక్షులకి ఆ పేరుంది. ఎలుకలు, చనిపోయిన ఎలుకను చూడండి, కాకి తినకపోతే అది అక్కడే కుళ్ళిపోయి పురుగులు వచ్చి, దుర్వాసన వచ్చి, మరి మనకి మనుషులకి అంటువ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మరి కాకి ఆ ఎలుకని ఎత్తుకుపోద్ది. దానివల్ల మనకి ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి కాకి పర్యావరణానికి ఉపయోగపడుతుంది కదా, మన ఆరోగ్యానికి పరోక్షంగా కారణం అవుతోంది కదా. అలాగే పిచ్చుకలు అంతరించిపోతూ ఉన్నాయి భయంకరంగా. అసలు ఇవాళ పిచ్చుకను చూసినటువంటి పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పూరి గుడిసెల్లో, తాటాకు ఇళ్లల్లో కనుక చూసినట్లయితే చూరు సందుల్లో చిన్న చిన్న గూళ్ళు చేసుకొని దాంట్లో ఉండి అక్కడే గుడ్లు పెట్టి అక్కడే పిల్లలు పొదిగి వాటిని పెద్దవి చేసి ఆ విధంగా సంతతిని అభివృద్ధి చేసుకునేవి. పంట పొలాల్లో సజ్జ పొలాలు, జొన్న పొలాల్లో ఆ కంకుల మీద వాలి గింజలు ఏరుకు తినేవి పిచ్చుకలు. అవి వాళ్ళు లేవు. అలాగే పేడ పురుగులు, బీటిల్స్ అంటాము, పేడ పురుగులు కూడా అంతరించిపోయినాయి. ఇవన్నీ ఎందుకు అంతరించిపోతున్నాయి అని చెప్పి ప్రధానంగా మనం చూసినట్టయితే, మనము పంట పొలాల మీద వాడుతున్నటువంటి కెమికల్స్ వల్లనే ఈ జీవులన్నీ చనిపోతున్నాయి. చనిపోవటమే కాదు, ఈ జాతే అంతరించిపోతూ ఉంది. రాబందులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి 60-70 ఏళ్ల క్రితం ఈ భూమి మీద. అంటే ఇది పర్యావరణం ఒక దేశం సమస్య కాదు, అందుకనే మనం భూమి మీదనే చెప్పుకుంటాం. మన దేశంలో సమస్య కాదు ఇది. ఈ భూమి మీద కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి రాబందులు ఇవాళ కేవలం వేల సంఖ్యలోకి వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రమాదం. డైక్లోఫెనాక్ అనేటువంటి రసాయన పదార్థం వాడటం వల్ల ఈ రాబందులు చనిపోతున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాగే మూగజీవులు, అడవుల్లో మూగజీవులు ఉంటున్నాయి. ఏవి? ఎలుగుబంట్లు, చిరుతలు, సింహాలు, పులులు, లేళ్ళు, దుప్పులు, పక్షులు, బల్లులు, తొండలు, ఎలుకలు, ఇవన్నీ కూడా ముళ్ళపందులు, ఇవన్నీ అడవిని ఆవాసంగా చేసుకొని బ్రతికేటువంటి జీవులు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే చాలా తెలివైనటువంటివి మూగజీవులు. మనం అనుకుంటాం మాట ఒక్కటే లేదు కానీ
మనిషి కంటే తెలియగలిగినటువంటి జీవులు మూగజీవులు అని మనం గమనించాలి. అప్పుడు సునామీ వచ్చినప్పుడు మనిషి కనిపెట్టలేకపోయాడు వస్తున్నటువంటి విపత్తుని, వస్తున్నటువంటి ప్రమాదాన్ని. ఈ అడవిలో ఉన్నటువంటి ఈ మూగజీవులు ఈ ప్రమాదాన్ని ముందే పసికట్టి దూరంగా పరిగెత్తినాయట. అలాగే మనం ఏనుగు, దానికి మాట లేదు, కానీ భూకంపం రాబోయే ముందు భూమి మీద ఆ కాళ్ళు నిలబడి ఉంటాయి కాబట్టి ఆ భూమి లోపల వచ్చేటువంటి తరంగాలు, ఆ ప్లేట్ల మధ్య జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి తేడాని ఏనుగులు గమనించి అక్కడి నుంచి పరిగెత్తి వేరే ప్రాంతానికి పారిపోతాయట. అంటే రాబోయేటువంటి భూకంపాన్ని ఏనుగులు ముందే పసికడతాయి అని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే కుక్కలు ముందే పసికడతాయి, ముందే పసికట్టి అవి అరుస్తాయి, మురుగుతాయట కుక్కలు. అలాగే ఆ మధ్య సునామీ వచ్చినప్పుడు మద్రాసు పరిసరాల్లో ఈ లేళ్ళు, దుప్పులు, ఎలుగుబంట్లు ఇవన్నీ చాలా దూరం పారిపోయాట, కొన్ని మైళ్ళ దూరం వరకు. ఎందుకని? అవి మనకంటే తెలియగలవి. అలాంటి మూగజీవుల్ని మనం రక్షించుకోవాలి. పంట పొలాలు తేనెటీగ అంతరించిపోవటం వల్ల పంటల దిగుబడి తగ్గుతోంది అని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎందుకని? పరాగ సంపర్కం జరగటానికి, ఫర్టిలైజేషన్ జరగటానికి ఈ తేనెటీగలు, సీతాకోక చిలుకలు అవసరం. ఒక మొక్క మీద నుంచి ఇంకొక మొక్క మీదకి, ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వు మీదకి ఈ తేనెటీగలు ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సేకరించేటువంటి క్రమంలో ఈ పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. తేనెటీగలు చనిపోవటం వల్ల, తేనెటీగల యొక్క సంతతి తగ్గిపోవటం వల్ల పంటలు దిగుబడి తగ్గుతోంది అని చెప్పి ఈ శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఈ మధ్య. అంటే ఏమిటి? మనమే సమస్యకి కారణము. కెమికల్ వాడటం వల్ల, రసాయన ఎరువులు వాడటం వల్ల ఈ జీవులు చనిపోతున్నాయి. అలాగే కప్పలు, ఫ్రాగ్స్ చనిపోతున్నాయి, పాములు చనిపోతున్నాయి, గ్రద్దలు చనిపోతున్నాయి. ఇవన్నీ మాయమవటం వలన పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. అలాగే తాబేళ్ళు గుడ్లు పెట్టే సమయానికి సుదూర ప్రాంతాల నుంచి ఒడ్డుకు చేరి గుడ్లు పెట్టి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ గుడ్లు పొదిగిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత మరలా అవి సముద్రంలోకి వెళ్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జాతి తాబేళ్లలో. అది కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణించి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, అలాగే పక్షులు కూడా బర్డ్స్ మైగ్రేషన్ అంటాం, వలస పక్షులు నైజీరియా నుంచి మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి పక్షులు వలస వస్తున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. నేలపట్టు, అలాగే కొల్లేరు సరస్సుకి, మంచినీటి సరస్సు కొల్లేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సరస్సు అండి కొల్లేరు సరస్సు. కొన్ని వందల ఎకరాల్లో ఉన్నది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ ఉన్నటువంటి సరస్సు అది. కొన్ని వందల జాతుల పక్షులు, మరి జలచరాలు, నీటిలో ఉండేటువంటి జంతువులు అక్కడ ఆవాసంగా ఉన్నాయి. అలాగే కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి కోరింగ అభయారణ్యం, అది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. మన ప్రభుత్వం కూడా చెంబల్లోయ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, చెంబల్లోయ ప్రాంతాన్ని. అలాగే తిరుపతి చుట్టుపక్కల అటవీ ప్రాంతాన్ని 1985లో 696 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మన యొక్క ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటించింది. అక్కడ దేవాంగ పిల్లులు ఉన్నాయి, అడవి పిల్లులు ఉన్నాయి, అలాగే సర్పాలు ఉన్నాయి, శ్వేతనాగులు ఉన్నాయి. అక్కడ మీరు గమనించారా? పాము, సర్పం మొత్తం తెల్లటి రంగులో ఉంటుంది, అలాగే గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో విషసర్పాలు ఉన్నాయి అక్కడ. అలాంటి అద్భుతమైనటువంటి అడవులు నశించిపోవటం వల్ల ఈ మూగజీవులు అంతరించిపోతున్నాయి. మూగజీవులు అంతరించిపోవటానికి ప్రధాన కారణం ఏమిటి? ఆహార పదార్థం లేకపోవటం వల్ల, నివాసయోగ్యమైనటువంటి అడవుల్ని నరికేయటం వల్ల, అలాగే ఇప్పుడు కెమికల్స్, పంట పొలాల మీద కెమికల్స్ వాడటం వల్ల తూనీగలు, సీతాకోక చిలుకలు, చిన్నతనంలో తూనీగలు కనపడేవి, ఇప్పుడు అవి లేవు.
తర్వాత జీరంకులు అని చెప్పి ఒక పురుగులు కనపడేవి, కీటకాలు, అవి లేవు. అలాగే తొండలు సంతతి తగ్గిపోయింది, తొండలు లేవు. అలాగే బల్లులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. బల్లులకు మనకి ఇళ్లల్లో బల్లులు తీసుకున్నప్పుడు కెమికల్స్ తీసుకొచ్చి మనం హిట్ అని అదని ఇదని, సాలెపురుగులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనకి పర్యావరణానికి మేలు చేసేటువంటి మూగజీవులు. ఇవి అంతరించిపోతే పర్యావరణానికి విఘాతమే అని చెప్పి మనం గమనించుకోవాలి. అలాగే ఇంకొక సమస్య ఎందుకు అంతరించిపోతుందంటే, కొన్ని జంతువుల్ని స్మగ్లర్స్ ఇతర దేశాలకి స్మగ్లింగ్ చేస్తున్నారు. చిలుకలు, కప్పలు, అలాగే సర్పాలు, మొసళ్ళు, తాబేళ్ళు, ఇవి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా అలాంటి దేశాలకి స్మగ్లింగ్ చేస్తున్నారు వీటిని. అలాగే ఖడ్గమృగాలని చంపేస్తున్నారు. ఏనుగులు దంతాల కోసం స్మగ్లింగ్ చేయడానికి ఏనుగులను చంపేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా తయారైంది. ప్రభుత్వాలు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కష్టపడుతున్నారు. ఈ స్మగ్లింగ్ నిరోధించడానికి చట్టాలు చేస్తున్నారు, నిఘా పెడుతున్నారు, సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఏది పెట్టినప్పటికీ ఈ స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది అక్కడక్కడ. దీనివల్ల కూడా ఈ మూగజీవులు అంతరించిపోతున్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు ఏనుగులు, అలాగే చిలుకలు కూడా ఏదో ఆయుర్వేద సంబంధంగా మందుల్లో ఏదో వాడటం కోసం అని చెప్పి చిలుకల్ని, అలాగే తాబేళ్ళని ఇట్లా చేయటం వల్ల మనకి పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. కాబట్టి మూగజీవులను కూడా మనం రక్షించుకోవాలి, వాటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, చూసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే పర్యావరణాన్ని మనం హ్యాపీగా ఉంచుకోవచ్చు, సంరక్షించుకోవచ్చు, ప్రకృతిని రక్షించుకోవచ్చు. ఈ 4 మాటలు విన్నందుకు SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు.